సో హలో గైస్, నా రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో బాస్ చూడండి, ఇప్పుడు రీసెంట్లీ అంటే మన రాయల్ రంబల్లో 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో మన జేవుస్ గెలిచిన తర్వాత ఇప్పుడు ఫ్యాన్స్ అంటే ఇప్పుడు కొంతమంది ఖుషి అయిపోయినారు, కొంతమంది హ్యాపీ అయినారు కదా, అండ్ కొంతమంది అసలు నచ్చలేదు. అండ్ ఇప్పుడు ఎవరెవరికి నచ్చలేదో వాళ్ళు ఏమంటున్నారంటే జేవుస్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ అసలు అంత ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఏం కాదని ఈ టైప్లో కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. ఓకే, కానీ ఇప్పుడు రీసెంట్లీ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ మన గుంథర్ దీని గురించి మాట్లాడినారు. అండ్ ఆల్రెడీ ఓపెన్ చెప్పాలంటే రాలోనే ఆన్ టీవీలోనే అంటే మన జేవుస్ ఫేస్ పైన ఒక మాట చెప్పినారు. అండ్ అదే మాట రీసెంట్లీ మన గుంథర్ ఏమన్నారంటే చూడండి, నిజం చెప్పాలంటే ఇప్పుడు జేవుస్ డిజర్వింగ్ సూపర్ స్టార్. ఓకే, జేవుస్కి పుష్ ఇస్తున్నారు, అంత బాగానే ఉంది. బట్ నేను జేవుస్తో ఆల్రెడీ ఎన్నోసారి ఫైట్ చేసినాను. అండ్ ఇప్పుడు నేను ఈ రసల్ మేనియాలో నేను జేవుస్తో ఫైట్ చేస్తే అంత కిక్కే లేదన్నమాట. అంటే నేను అసలు జేవుస్తో ఫైట్ చేయడానికి అంత ఇంట్రెస్టెడ్ లేను. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు నాకంటే కొంచెం ఎక్కువ ఒక మంచి సూపర్ స్టార్తో నేను ఫైట్ చేస్తే, ఇప్పుడు నాకంటే కొంచెం పైన ఉన్న సూపర్ స్టార్తో నేను ఫైట్ చేస్తే ఆ సూపర్ స్టార్కి ఓడిపించడంలో ఒక మజా ఉంటుంది అనమాట. కానీ జేవుస్ ఆల్రెడీ చాలాసార్లు ఓడిపించేసాను, జేవుస్తో ఆల్రెడీ చాలాసార్లు ఫైట్ చేసినాను. సో అందుకే అంత మజా ఏం లేదని ఈ టైప్లో మన గుంథర్వి మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది ఫ్యాన్స్ మన గుంథర్ స్టేట్మెంట్ విన్న తర్వాత చాలా హ్యాపీ అయిపోతున్నారు. చూసినారా, అంటే గుంథర్వి ఇంట్రెస్టెడ్ లేదని చాలామంది హ్యాపీ అయిపోతున్నారు. బట్ నేను మీ అందరికి చాలా ఓపెన్లీ చెప్పేస్తున్నాను, చూడండి ఈ రసల్ మేనియాలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన జేవుస్ గుంథర్కి ఓడిపించి వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతారు. ఎస్, అంటే చాలా దబాయించి రూమర్స్ ఉన్నాయన్నమాట. మన గుంథర్ వర్సెస్ జేవుస్ మ్యాచ్ రసల్ మేనియా జరిగినప్పుడు మన జేవుస్ మన గుంథర్కి ఓడిపించి వరల్డ్ ఛాంపియన్ అయిపోతారంట. అండ్ ఇది కన్ఫామ్ అని ఈ టైప్లో మనకి రూమర్స్ వస్తున్నాయంటే ఇప్పుడు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫ్యాన్స్ హేట్ చేసినా హ్యాపీ అయినా సరే అంటే ఇప్పుడు మన ఛాంపియన్ మాత్రం అంటే జేవుస్ ఛాంపియన్ అవుతారంట. సో మీరేమంటారు అంటే మన జేవుస్ గుంథర్కి ఓడిపించి ఛాంపియన్ అయిపోతే రసల్ మేనియాలో అంటే మంచిగా ఉంటుందా లేదా, మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చెప్పొచ్చు. అండ్ బాస్ అంతేకాదు, రీసెంట్లీ మన గుంథర్కి హ్యాజ్ ఏ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ 200 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీరు నిజాయితీగా చెప్పొచ్చు కామెంట్లో, అంటే హ్యాజ్ ఏ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ఈ 200 డేస్లో మన గుంథర్ మీ అందరికీ ఎంటర్టైన్ చేసిండు అంటే కొంచెం బాగానే కనిపిస్తుందా లేదా అంటే యావరేజా బోరింగా, మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చాలా ఓపెన్లీ చెప్పేయండి బాస్. అండ్ అంతేకాదు ఓపెన్లీ చెప్పడం అంటే గుర్తొచ్చింది, రీసెంట్లీ మన మైఖేల్ కోల్ అంటే మన రింగ్ ది మ్యాట్ ఉంటుంది కదా, ఆ మ్యాట్ పైన ఈ మధ్యలో మనకి చాలా బ్రాండ్స్ ఇవి లోగోస్ అంటే మొత్తము అంటే ఆ మ్యాట్ పైన మొత్తం ప్రమోషన్ చేస్తున్నారు కదా, మొత్తం లోగోస్ అవన్నీ బ్రాండ్ లోగోస్ కనిపిస్తున్నాయి కదా. సో దాని గురించి మాట్లాడినారు మన మైఖేల్ కోల్. అండ్ మన కామెంట్ మైఖేల్ కోల్ ఏమని చెప్పినారంటే చూడండి, ఒకవేళ మిస్టర్ మిక్ మ్యాన్ ఉంటే మిస్టర్ మిక్ మ్యాన్ అస్సలు అలౌడ్ చేయకపోతుండే అనమాట. అంటే రింగ్ ఎప్పుడు అంటే నీట్గా ఉండాలన్నమాట, చాలా క్లియర్గా కనిపించాలి అని ఈ టైప్లో మన మిస్టర్ మిక్ మ్యాన్ ఆలోచిస్తుండే. సో అందుకనే మిస్టర్ మిక్ మ్యాన్ టైంలో చాలా ఆఫర్స్ వచ్చినట్టున్నాయి. బట్ మన మిస్టర్ మిక్ మ్యాన్ నో అని చెప్పినారు. ఎందుకంటే మైఖేల్ కోల్ ఏమని చెప్తున్నా అంటే మిస్టర్ మిక్ మ్యాన్ ఒకవేళ ఉంటలేదా, మిస్టర్ మిక్ మ్యాన్ మన మ్యాట్ పైన ఒక్క బ్రాండ్కి పర్మిషన్ ఇవ్వకపోతుండే, మ్యాట్ పైన ఎలాంటి లోగోస్ పెట్టడానికి అస్సలు పర్మిషన్ ఇవ్వకపోతుండే, కొంచెం క్లియర్గా కనిపించాలి ఫ్యాన్స్కి మ్యాట్ అనేది ఈ టైప్లో మన మిస్టర్ మిక్ మ్యాన్ ఆలోచిస్తుండే అనమాట. అంటే మ్యాట్ అనేది క్లియర్గా కనిపించాలి ఎప్పుడు ఫ్యాన్స్ కానీ ఈ టైప్లో ఆలోచిస్తుండే. బట్ ఇప్పుడు ఏంటంటే మన ట్రిపుల్ హెచ్ ఏరాలో మ్యాట్ పైన మనకి బ్రాండ్ లోగోస్ ప్రమోషన్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో మైఖేల్ కోల్ చాలా క్లియర్లీ చెప్పేసినారు మిస్టర్ మిక్ మ్యాన్ ఉంటే అసలు అలౌడ్ చేయకపోతుండే అని. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మీ అందరికీ నేను ఆల్రెడీ చెప్పినాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అండ్ అది ఏంటంటే రసల్ మేనియా కోసం సోలో సికోవా వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫర్మ్ చేస్తున్నారంట. రెసల్ వర్డ్స్ ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాను అనమాట. రెసల్ వర్డ్స్ వాళ్ళు ఏమని చెప్తున్నా అంటే సోలో సికోవా వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ బ్యాక్ స్టేజ్ అంటే ఆల్మోస్ట్ లాకి కనిపిస్తుంది. ఈ రసల్ మేనియాలో జేకబ్ ఫాటు వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ జరుగుతుందని ఈ టైప్లో కొన్ని అంటే ఇప్పుడు మనకి రూమర్స్ అంటే వస్తున్నాయి అనమాట. అండ్ అంతేకాదు రీసెంట్లీ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ ఒక ట్వీట్ చేసినప్పుడు దాని కింద మన జేకబ్ ఫాటు ఫైర్ ఇమోజీస్ యూస్ చేస్తున్నారు అంటే చాలా క్లియర్లీ కనిపిస్తుంది అనమాట. జేకబ్ ఫాటుతో పాటు మన టామా టొంగా ఉన్నారు కాబట్టి మేబీ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వచ్చి సోలో సికోవాకి మేబీ హెల్ప్ చేయొచ్చు అనమాట. ఈ టైప్లో స్టోరీ అని చూపిస్తారు. బట్ అసలు మేనియాలో మాత్రము మన సోలో సికోవా వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయంట. అండ్ రసల్ మేనియా మ్యాచ్ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు మన ఏజ్ స్టైల్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్. అంటే రీసెంట్లీ బ్రాన్ బ్రేకర్ అటాక్ చేయడానికి ట్రై చేసిండు అనమాట ఏజ్ స్టైల్స్ పైన. బట్ మన ఏజ్ స్టైల్సే ఫైట్ బ్యాక్ చేసిండు అనమాట. మన బ్రాన్
బ్రాన్ బ్రేకర్కి రింగ్ బయట పడేసిండు. సో ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు నేనైనా సరే అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే రెసల్ మేనియాలో ఏజే స్టైల్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, అది ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అని మనం అనుకుంటున్నాం కదా. కానీ మన డబ్ల్యూడబ్ల్యూ బ్యాక్ స్టేజ్ ఇంకో మ్యాచ్ ప్లాన్ చేస్తుంది అన్నమాట మన ఏజే స్టైల్స్ కోసం. ఆ మ్యాచ్ ఏంటంటే ఏజే స్టైల్స్ వర్సెస్ మన ఫిన్ బ్యాలర్ మ్యాచ్. అంటే వీళ్ళు ఎప్పుడు రెసల్ మేనియాలో ఫైట్ చేయలేదు. సో రెసల్ మేనియాలో ఈ మ్యాచ్ జరుగుతుంది ఈ టైప్లో, అంటే ఫస్ట్ టైం రెసల్ మేనియాలో ఫైట్ చేస్తారని ఈ టైప్లో మన డబ్ల్యూడబ్ల్యూ మ్యాచ్కి కొంచెం హైప్ ఇస్తుంది అనమాట. అండ్ ఏజే స్టైల్స్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్ రెసల్ మేనియాలో బుక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో ఒకవేళ ఏజే స్టైల్స్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్లు రెసల్ మేనియాలో బుక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంటే మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది? మేబీ మ్యాచ్ ఎలిమినేషన్ చేంబర్లో జరుగుతుందా మేబీ అని చెప్పలేం. బట్ ఈ మ్యాచ్ రెసల్ మేనియా లెవెల్ మ్యాచ్ బాస్. కానీ మన డబ్ల్యూడబ్ల్యూ ఏదో మ్యాచ్ ప్లాన్ చేస్తుందంట. సో చూద్దాం, కానికి ఏమైనా కావచ్చు, కానికి మేబీ మన ఏజే స్టైల్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్వి కావచ్చు రెసల్ మేనియాలో, లేదా ఏజే స్టైల్స్ వర్సెస్ మన ఫిన్ బ్యాలర్ జరుగుతుంది అనుకుంటా. అండ్ ఒకవేళ ఎలిమినేషన్ చేంబర్లో ఈ మ్యాచ్ జరిగితే మాత్రము మన ఎలిమినేషన్ చేంబర్లో ఇంకో మ్యాచ్ బి యాడ్ అయిపోతాయి. ఆల్రెడీ ఒక 4 మ్యాచెస్ కన్ఫర్మ్ ఉన్నాయి అండ్ ఇంకో మ్యాచ్ బి యాడ్ అవుతుంది అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయన్నమాట మన ఎలిమినేషన్ చేంబర్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసము. సో మేబీ ఆ మ్యాచ్ ఏజే స్టైల్స్ కావచ్చు, లేదా మన చెల్సీ గ్రీన్ అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి, లేదా మన సెన్స్కే నాకమురావి అంటే టైటిల్ డిఫెండ్ చేయాలి కదా ఇంకా అంటే రీసెంట్ టైంలో. సో అందుకనే ఎలిమినేషన్ చేంబర్లో ఒక మ్యాచ్ అనేది యాడ్ అవుతుంది అంట. సో చూద్దాం ఇప్పుడు ఏ సూపర్ స్టార్ది మ్యాచ్ యాడ్ అవుతుందో తెలిసిపోతుంది. బట్ ఒక మ్యాచ్ ఇంకో మ్యాచ్ యాడ్ అవుతుంది అంట మన ఎలిమినేషన్ చేంబర్ కోసం. అండ్ బాస్ అంతేకాదు, ఎలిమినేషన్ చేంబర్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు నేను మీ అందరికీ ఒక రూమర్ గురించి చెప్తాను. ఈ రూమర్ గురించి చిన్న తర్వాత లేదా అంటే దిమ్మ తిరిగిపోతాయనే మాట, చాలా పిచ్చి రూమర్స్ ఉన్నాయి. అండ్ ఆ రూమర్స్ ఏంటంటే మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి. మనం మన మెన్స్ చేంబర్ మ్యాచ్ గురించి మాట్లాడదాం. మన మెన్స్ చేంబర్ మ్యాచ్లో ఇప్పుడు చాలామంది ఏమంటున్నారు, గెలిస్తే మన జాన్ సీనా గెలుస్తాడు లేదా మన సీఎం పంక్ గెలుస్తాడు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. సరే ఒకవేళ జాన్ సీనా గెలుస్తాడని మనం అనుకుందాం, అంటే జాన్ సీనా గెలిస్తే మంచిదే, జాన్ సీనా గెలుస్తాడని రూమర్స్ ఉన్నాయి కదా. సో సరే ఇప్పుడు ఒకవేళ జాన్ సీనా గెలిస్తే మన రా కోసం ఎందుకు అడ్వర్టైజ్ ఉన్నాను నేను మీ అందరికీ ఆల్రెడీ చెప్పినా కదా. మన మార్చ్ మంత్లో మార్చ్ 17th రోజు, మార్చ్ 24th రోజు కాకపోయే రా కోసం అండ్ 31st మార్చ్ రోజు కాకపోయే రా కోసం మన జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకవేళ జాన్ సీనా మన మెన్స్ చేంబర్ మ్యాచ్ గెలిస్తే కోడీ రోడ్స్తో ఫైట్ చేయాలి కదా. అంటే ఇప్పుడు చేంబర్ మ్యాచ్ గెలిస్తే సూపర్ స్టార్ కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తాడు రెసల్ మేనియాలో. సో ఒకవేళ జాన్ సీనా గెలిస్తే రా కోసం ఎందుకు అడ్వర్టైజ్ ఉన్నాడు? ఎందుకంటే కోడీ రోడ్స్ స్మాక్ డౌన్లో ఉంటాడు కదా. సో ఇప్పుడు స్మాక్ డౌన్లో రావాలి కదా మన జాన్ సీనా ఒకవేళ గెలిస్తే. సో రా కోసం ఎందుకు అడ్వర్టైజ్ ఉన్నాడని ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఇలా పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ అడ్వర్టైజ్మెంట్ చూసి ఎక్కడో ఫ్యాన్స్కి చాలా పెద్ద డౌట్ వస్తుంది అనమాట, అసలు జాన్ సీనా గెలుస్తాడా గెలవడా అని. ఎందుకంటే మీరే ఆలోచించండి, ఇప్పుడు ఆల్రెడీ మన జే ఉసో గుంథర్ ఫ్యూడ్ ఇదంతా మన రాలో నడుస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మన కోడీ రోడ్స్ రాలో వచ్చేస్తే స్మాక్ డౌన్ కోసం ఏముంటుంది, స్మాక్ డౌన్ కోసం ఏమైనా హైలైట్ ఉండాలి కదా. అండ్ కోడీ రోడ్స్ స్మాక్ డౌన్ నుంచి మన రాలో వచ్చి ఫ్యూడ్ కంటిన్యూ చేస్తే అసలు ఎక్కడి నుంచి కొంచెం మజా ఉంటుందా అని ఫ్యాన్స్ ఈ టైప్లో ఆలోచిస్తున్నారు అన్నమాట. సో అందుకనే మనకు చాలా మిక్స్డ్ రూమర్స్ వస్తున్నాయి. అండ్ అది ఏంటంటే ఒకవేళ జాన్ సీనా గెలిచినా మేబీ మన కోడీ రోడ్స్ రాలో ఎక్కువ కనిపించు. సో స్మాక్ డౌన్ కోసం హైలైట్ ఏముంటుంది అంటే దీని ఆన్సర్ ఏంటంటే రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ ఫ్యూడ్ మన స్మాక్ డౌన్లో జరిగితే అది ఒక హైలైట్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇలా ఫ్యూడ్కి ఎలాంటి టైటిల్ అవసరం లేదు, రోమన్ అండ్ మన సెత్ రాలిన్స్ ఫ్యూడ్ ఆల్రెడీ అంటే చాలా కిరాక్గా ఉంటుంది అన్నమాట. సో స్మాక్ డౌన్ మేబీ అంటే రెసల్మేనియా లోపు స్మాక్ డౌన్కి ఈ ఫ్యూడ్ ఎక్కువ హైలైట్గా నడిపించవచ్చు. ఏ ఫ్యూడ్ మన రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ ఒకవేళ జాన్ సీనా గెలిచి కోడీతోనే ఫైట్ చేస్తే. బట్ జాన్ సీనా గెలిచి రా కోసం ఎక్కువ అడ్వర్టైజ్ ఉన్నాడంటే దీని ఇంకా కొంచెం డౌట్ వస్తుంది అనమాట, గెలుస్తాడా గెలవడాని. బట్ రూమర్స్ మాత్రం ఉన్నాయి, జాన్ సీనా గెలిచినా గెలవచ్చు లేదా సీఎం పంక్ అంటున్నారు. సరే ఒకవేళ ఇప్పుడు సీఎం పంక్ గెలిస్తే సీఎం పంక్ కోడీ రోడ్స్తో ఫైట్ చేస్తాడు. సో అలాంటప్పుడు జాన్ సీనా ఎవరితో ఫైట్ చేస్తాడు? జాన్ సీనా మన లోగన్ పాల్తో ఫైట్ చేస్తాడంట రెసల్ మేనియాలో. అండ్ సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రేన్స్ ఒక సింగిల్స్ మ్యాచ్ కావచ్చు రెసల్ మేనియాలో అని ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. అండ్ ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది ఎక్కడ పుట్టిందంటే మన జాన్ సీనాకి మన డబ్ల్యూడబ్ల్యూ 17th మార్చ్ 24th మార్చ్ అండ్ 31st మార్చ్ రోజు కాకపోయి రా కోసం అడ్వర్టైజ్ చేసాం కదా. సో అక్కడ నుంచే ఇంకా చాలా మిక్స్డ్ రూమర్స్ రావడం, కన్ఫ్యూజన్ అనేది మొత్తం అక్కడ నుంచే స్టార్ట్ అయిపోయింది అన్నమాట. సో చూద్దాం, ఒకవేళ జాన్ సీనా గెలిచినా మేబీ కోడీ రాల్ వస్తుంది అనుకుంటా. అండ్ ఇలా ఫ్యూడ్ రా స్మాక్ డౌన్ రెండిట్లో నడుస్తుంది అనుకుంటా, చెప్పలేం కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు స్మాక్ డౌన్కి నడిపించాలంటే రోమన్ అండ్ సెత్ రాలిన్స్ ఫ్యూడ్ చాలా కిరాక్గా ఉంటుంది. అండ్ ఒకవేళ సీఎం పంక్ గెలిస్తే సీఎం పంక్ కోడీ సైడ్ వెళ్ళిపోతాడు, జాన్ సీనా లోగన్ పాల్ సైడ్. అండ్ ఇంకోటి ఏమో రోమన్ అండ్
సెత్ రాలిన్స్ సింగిల్స్ మ్యాచ్ అనమాట. సో ఇది చాలా అంటే చెప్పినాక మొత్తం దిమ్మ తిరిగిపోతుంది. చాలా అంటే చాలా మిక్స్డ్ రూమర్స్ వస్తాయన్నమాట. అండ్ ఈ మిక్స్డ్ రూమర్స్ పైన మన సెత్ రాలిన్స్ రియాక్షన్ వచ్చేసింది బాస్. అండ్ ఇది హైలైట్ అనమాట. మన సెత్ రాలిన్స్ ఏ టైప్లో రియాక్షన్ ఇచ్చినారంటే ఇప్పుడు ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి కదా. సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk వర్సెస్ రోమన్ రేన్స్ మధ్యలో రసల్ మేనియాలో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరిగితే ఇలాంటి రూమర్స్ మనకి చాలా టైం నుంచి వస్తున్నాయి కదా. సో ఇప్పుడు ఈ రూమర్స్ గురించి మన సెత్ రాలిన్స్కి అడిగినప్పుడు సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడండి, రోమన్ రేన్స్ అన్న నాకు ప్రాబ్లమే, CM Punk అన్న నాకు ప్రాబ్లమే, సో ఇద్దరికి ఒకటే మ్యాచ్లో పెట్టేస్తే పని అయిపోతే ఇద్దరికి నేను కుమ్మేస్తాను, ఇద్దరికి నేను ఇచ్చి పడేస్తాను అన్నట్టు ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ మాట్లాడుతున్నారు. సెత్ రాలిన్స్ ఏమంటున్నారు అంటే ఎస్ నేనైతే ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ కోసం ఇంట్రెస్టెడ్ ఉన్నాను, ఎందుకంటే ఇద్దరికి ఒకటేసారి ఇచ్చి పడేయచ్చు అని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ మాట్లాడుతున్నారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమంటున్నారు అంటే కానీ ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ ఉంది కదా, సో ఎలిమినేషన్ చేంబర్ నుంచి ఏమైనా కావచ్చు అనమాట. అంటే డైరెక్షన్ మొత్తం చేంజ్ కావచ్చు అని అంటే కొంచెం హైప్ చేసినారు అండ్ కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసినారు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అండ్ బాస్. అంతేకాదు సెత్ రాలిన్స్ రోమన్ రేన్స్ ఒక టైప్లో ఎక్కిరిచినారు అనమాట. మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే అసలు రోమన్ రేన్స్ ఈ రసల్ మేనియాలో కనిపిస్తాడా అంటే డౌట్. అంటే రోమన్ రేన్స్ షెడ్యూల్ మొత్తం చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి కదా, సో రోమన్ రేన్స్ ఈ రసల్ మేనియాలో కనిపించడం కూడా ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ మాట్లాడినారు. అండ్ కొంతమంది ఫ్యాన్స్ నిజంగానే ఏమనుకుంటున్నారు అంటే రోమన్ రేన్స్ ఈ రసల్ మేనియా మిస్ చేస్తాడేమో, రోమన్ రేన్స్ ఈ రసల్ మేనియాలో కనిపించడేమో, ఫైట్ చేయడేమో అని కొంతమంది అనుకుంటున్నారు. చూడండి ఇంతకుముందు కోడి రోడ్స్ పైన ఇలాంటి రూమర్స్ వచ్చినాయి, కోడి రోడ్స్ మేబీ ఈ రసల్ మేనియా మిస్ చేయొచ్చు అని, బట్ చూస్తుంటే కనిపిస్తలేదు. ఓకే కోడి రోడ్స్ కంపల్సరీ ఫైట్ చేస్తారు. అండ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే రోమన్ రేన్స్ ఈ రసల్ మేనియాలో కంపల్సరీ ఫైట్ చేస్తాడు బాస్. ఇప్పుడు చూడాలి WWE ఏ టైప్లో బుక్ చేస్తుందో. చాలా రూమర్స్ అయితే రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ సింగిల్స్ మ్యాచ్ లేదా ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అంటున్నారు. అండ్ ఇలాంటి రూమర్స్లో ఇప్పుడు ఒక సూపర్ స్టార్ మళ్ళొకసారి అడుగు పెట్టేసిండు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకొవరు కాదు, ది ఫైనల్ బాస్ ద రాక్. ఎస్ ద రాక్ రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేసిండు బాస్. అండ్ ఆ వీడియోలో మన ద రాక్ ఏమని చెప్పినారంటే అంటే మాట్లాడతాం డే వన్ అని చాలా మెన్షన్ చేసినారు. అండ్ ఇప్పుడు ఆ డే 1 అనే వర్డ్కి ఊకే మెన్షన్ చేసినందుకు చాలామంది ఫ్యాన్స్ చాలా స్టోరీస్కి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. లైక్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఇవన్నీ కొన్ని స్క్రీన్ షాట్స్ అనమాట. సో ఇవన్నీ చూసి మీకు అర్థమైపోతుంది. సో ఇవన్నిట్లో కొన్ని హింట్స్ ఉన్నాయి. లైక్ ఇంతకుముందు అంటే ద రాక్ రాడ్ అన్నప్పుడు మన ద రాక్ ఏమన్నారు అవన్నీ వేస్ట్ మాటలు అని చెప్పినారు. అండ్ ఇంతకుముందు ద రాక్ని 20 అడుగులు ముంగట ఉంటా అంటే చాలా 20 అడుగులు ముంగట ఆలోచించి అని చెప్పినారు కదా. సో అవన్నీ స్క్రీన్ షాట్ కంపేర్ చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు మన రోమన్ రేన్స్ రసల్ మేనియాలో ఓడిపోయిన తర్వాత అంటే డే 1 అని అక్కడ ఒక మెన్షన్ చేసినారు. సో అవన్నీ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ అంటే ఇప్పుడు ఏదైనా పెండింగ్ ఉంటే దాన్ని కంప్లీట్ చేయాలన్నట్టు ద రాక్ మాట్లాడినారు అనమాట. సో పెండింగ్ ఏముంది, రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచే కదా. సో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ ఈ రసల్ మీద జరగచ్చు. ద రాక్ వచ్చి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇయ్యచ్చు అని ఈ టైప్లో మళ్ళొకసారి ఒక టాక్ అనేది లేస్తుంది. సో ఇప్పుడు ఈ టాక్ లేస్తుంది కదా. సరే ఇప్పుడు టాక్ చూడండి రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ ఓకే బాగానే ఉంటుంది, కానీ సెత్ రాలిన్స్ ఫ్యూడ్లో ఉన్నాడు కదా రోమన్ రేన్స్. సెత్ రాలిన్స్ అటాక్ చేసిండు కదా రోమన్ రేన్స్ పైన. సో ఇప్పుడు ఈ ఫ్యూడ్ ఎక్కడ వెళ్తుంది? ఇప్పుడు రోమన్ రేన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ సెత్ రాలిన్స్తో ఫ్యూడ్లో కనిపించాలి. సో ఇప్పుడు రోమన్ రేన్స్ వచ్చి సెత్ రాలిన్స్తో ఫ్యూడ్లో కనిపిస్తే అంటే ఇంతలోపుగా అంటే రసల్ మేనియాలో వచ్చేస్తాయి కదా. అంటే రోమన్ ఇంకా రాలేదు. ఒకవేళ ఎలిమినేషన్ చేంబర్లో రోమన్ వచ్చినా దాని తర్వాత ఇంకా రసల్ మేనియాకి ఇంకా ఎంత టైం ఉంటాయని. నెక్స్ట్ ప్రీమియర్ లైవ్ ఈవెంట్ ఎలిమినేషన్ చేంబర్ తర్వాత రసల్ మేనియానే కదా. సో రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ ఎక్కడ నుంచి సెట్ అవుతుంది, అస్సలు సెట్ అవుతలే అనమాట. అండ్ ఒకవేళ సెత్ రాలిన్స్ వేరే ఫ్యూడ్లో వెళ్ళిపోతే సెత్ రాలిన్స్ అండ్ వేరే సూపర్ స్టార్ మధ్యలో ఒక మంచి ఫ్యూడ్ చూపిస్తే అప్పుడు రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ బుక్ చేయొచ్చు అనమాట. సో ద రాక్ మళ్ళొకసారి ఫ్యాన్స్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుండు బాస్. ఇప్పుడు రసమైన టైంలో మన ద రాక్ మళ్ళొకసారి కొన్ని వీడియోస్ అంటే కొన్ని హింట్స్ తీసుకున్నా అనమాట. సో చూడాలి ఇప్పుడు ఈ హింట్స్లో అసలు ఎక్కడి నుంచైనా కొంచెమైనా నిజం ఉందా లేదా మన ద రాక్ ఉట్టిగానే ఫ్యాన్స్ ఆడుకుంటున్నారా. ఎందుకంటే ఇంతకుముందు వచ్చి NXTలో అయితే 20 అడుగులు ముంగడు ఉంటాయని చెప్పిండు, బట్ ఇంకా ఒక అడుగు మనకు కనిపిస్తలే అనమాట. సో అదే మనం చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే రోమన్ రేన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే ఎలిమినేషన్ చేంబర్లో రోమన్ వచ్చినా రావచ్చు అన్నట్టు ఇలాంటి రూమర్సే వస్తున్నాయి అనమాట. సో చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే రసల్ మేనియా టైము అండ్ ఇలాంటి టైంలో మనకి చాలా పిచ్చి రూమర్స్ రావాలి, బట్ ఇంకా చాలా అంటే చాలా తక్కువ రూమర్స్ వస్తాయన్నమాట. సో చూద్దాం ఇప్పుడు ఎన్ని రూమర్స్ వచ్చినా సరే ఏమొచ్చినా సరే నేనైతే మొత్తం కలెక్ట్ చేసి మీ అందరికీ మంచిగా క్లియర్గా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో అందుకని చెప్తున్నాను బాస్, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యు వాంట్ టు డూ గాయ్స్. బాయ్.